వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ లో ప్రచార దూకుడు పెంచిన టీఆర్ఎస్. అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయన్న నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పట్టం కట్టండి. ఇంటింటి ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు. సైదాబాద్ బీజేపీ అభ్యర్థి అరుణ రవీందర్ రెడ్డి ప్రచారం. బాల్దియాపై కమలం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం. నగరం సముద్రంలా మారినా ప్రభుత్వం పట్టించుకోలేదు. టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్న కాంగ్రెస్ అభ్యర్థులు. నాగోల్ డివిజన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రచారం. తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికలలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా 1వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాప్రాలోని సాయిరాం నగర్, ఇందిరానగర్, సాయినగర్ కాలనీలో సాగిన ప్రచారంలో మద్దతుగా జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణరాజ్ మాట్లాడుతూ దాదాపు 80 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్ మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని, మరోసారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ మహమ్మద్ భద్రుద్దీన్, కాప్రా డివిజన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌస్, బంకా వెంకటేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాప్రా, సాయిబాబా నగర్, ఇందిరానగర్, సాయిరాం నగర్ల ప్రచారం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్తే ఒక మంచి ఆలోచనతోని వాళ్ళు బయటకు వచ్చి మా కేసీఆర్ సార్కే మేము ఓటేస్తామని చెప్తున్నారు. మనం అడగక ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏమని మా కేసీఆర్ సార్ మాకు ఎంత సాయం చేసిందంటే ఈ కాలనీని ఒక అడవి నుంచి ఒక కాలనీ లెక్క తయారు చేశారని చెప్పి. ఎందుకంటే గతంలో రోడ్స్ బాగా లేకుండే మరియు డ్రైనేజెస్ లేకుండే డబుల్ బెడ్రూమ్ వచ్చింది మన దగ్గర. మరియు అదేవిధంగా బరియల్ గ్రౌండ్ 1 ఎకరంలో ఉంటే దాన్ని ఇంకా ఎంఆర్ఓ గౌతమ్ సార్ని తీసుకొని వచ్చి 5 ఎకరాలు తీసి 1 crore దానికి బౌండరీస్ పెట్టి బర్నింగ్ ప్లాట్ఫామ్స్, మరి వెయిటింగ్ హాల్, బాత్రూమ్స్ ఇదన్నీ కట్టించి ఈ ప్రజలు ఇంత సంతోషం ఉన్నారంటే వాళ్ళు అన్నారు మరీ తిరిగిలేదు టీఆర్ఎస్కి. వెళ్ళి చెప్పండి, మీరు ఇంట్లో కూర్చుంటే మేము మీ టీఆర్ఎస్ ని గెలిపిస్తామని చెప్పి హామీస్తున్నారు ప్రజలు వచ్చి. జై తెలంగాణ. డిసెంబర్ 1 జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ డిసెంబర్ 1 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ముందుకు తీసుకెళ్లానో ఆ తర్వాత కాలంలో చూసినట్టయితే ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోన 650 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ తీసుకురావడం, ఆ పనులు సగం నడిచినాయి. సంవత్సరన్నర కాలంలో నత్తనరకగా ఎక్కడికి అక్కడనే అయిపోయినాయి. ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కావాలన్నా, మిగతా ప్రజానికానికి నష్టపరిహారం ఆశించిన మేరకు అందాలంటే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి బీజేపీ అభ్యర్థిని. అందరికీ నమస్కారం. నేను ఉప్పల్ 10th డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫు నుంచి. సార్ చెప్పినట్టు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో ఇవన్నీ మళ్ళీ పునరావృతం కావాలంటే నన్ను గెలిపించాలి. అందరికీ అవకాశం ఇచ్చి చూశారు, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళు ఏం చేశారో నేనేం చేయగలుగుతానో మీకు చూపిస్తాను. సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ బాలరెడ్డి కోటిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారి వెంట సనత్ నగర్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కార్యకర్తలు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కోలన్ బాలరెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుగుతున్నటువంటి క్రమం లోపల ప్రజలందరూ కూడా ఈ కాలనీలన్నీ కూడా అభివృద్ధి జరిగినాయంటే వారు ఇక్కడ కార్పొరేటర్ అయిన తర్వాతనే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ రోడ్లైనా కూడా హై టెన్షన్
లైన్ను తీసివేయడంలో కానివ్వండి, అదేవిధంగా 4 కమ్యూనిటీ హాళ్ళు కట్టించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు వరద సహాయం కింద 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించడం జరిగింది. ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీల పుణ్యమా అని చెప్పి వాళ్ళు చేసిన పాపంతోనే ఇవాళ ఇంకా మిగతా కొద్ది మందికి ఒక 10-15% మందికి ఇవాళ ఇయ్యలేకపోయినందుకు కూడా మేము బాధపడుతున్నాం. కానీ ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 5వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఓట్ల కోసమో సీట్ల కోసమో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టలేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఉద్బోధించినటువంటి పార్టీగా అభివృద్ధి కోసం మరి రేపు 1వ తారీఖున జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్క లక్ష్మక్కను మరొకసారి అభ్యర్థిగా ప్రకటించారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని మరి అన్ని వర్గాల ప్రజలను ఏకోన్ముఖులుగా చేసి వాళ్ళందరినీ అభివృద్ధి చేసే విషయంలో ఇవాళ ప్రధానంగా ఈ సాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అదేవిధంగా బస్తీ దావల్కలు కావచ్చు, ప్రధానంగా కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ను అభివృద్ధి చేసే క్రమంలో అన్ని కార్యక్రమాలు గతం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా మరి వరద సాయం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా హృదయంతో మరి పేదలందరూ ఆదుకునే విధంగా మరి వరద సాయం చేశారు. పేదల పక్షాన, ముఖ్యంగా అన్ని వర్గాల పక్షాన టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ముస్లిం అభివృద్ధి కోసం మరి రేపు 1వ తారీఖున జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్క లక్ష్మక్కను మరొకసారి అభ్యర్థిగా ప్రకటించారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని మరి అన్ని వర్గాల ప్రజలను ఏకోన్ముఖులుగా చేసి కొత్తపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి గడప గడపకి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ గడప గడపకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు తిప్పికొట్టండని కొత్తపేట డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. కొత్తపేట డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మొగుళ్ల రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొని నాతో పాల్గొన్నటువంటి షరీఫ్ మరియు సోదరులు చాలా మంది ప్రయత్నంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఇలా వందలాది మంది కార్యకర్తలు ఇలా మా పార్టీలో చేరుడు. అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు మీరు గెలిచి ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి నమ్మక ద్రోహం చేసి మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుడు. ఇక్కడ వరదలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ నగర్లో గుడిసెలు ఉన్నాయి, త్రాగునీరు లేదు, కరెంటు లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంటే ఏ సౌకర్యం లేదు. మీరు రోడ్లు వేయించుకొని పోయి మీరు ముఖం చూపించేటువంటి పరిస్థితి చేయాలి. గెలిచిన కార్పొరేట్లు వేడున అడుగుతున్నాయి. ప్రజల మధ్య ఉన్నవా, ప్రజా సమస్యలు తెలుసుకున్నావా, నువ్వు ఎట్లా వస్తావు, ఎట్లా ఓట్లు అడుగుతావు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఓట్లు అడిగితే మీకు అంతా స్వాగతాలు పడుతున్నారు. చూడండి, అందరూ చీపులు పట్టుకొని రెడీ ఉన్నారు మీకు. కావున దయచేసి ఇటువంటి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఈ సెంట్రల్లో ఉన్నట్టు బీజేపీ అభ్యర్థులను బొందబెట్టి ఇవాళ అస్తం గుర్తుకు ప్రశ్నించే గొంతు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి పక్షాన్ని ఇవ్వడం నాటువంటి యువకుని గెలిపిస్తే ఈ అందరి మధ్యలో ఉండి సేవ చేస్తానని మీలో ఒకటిగా ఉండి సేవ చేసే భాగ్యం కల్పాలని చెప్పి ఈ భరత్ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈ కొత్తపేట కొత్తపేట అనేటువంటి వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ డివిజన్లో ఎన్నో సమస్యలు 5 సంవత్సరానికి కనబడిన కార్పొరేటర్కు మీరు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న గొప్ప చేసుకున్న వాళ్ళు ఇవాళ 10,000 రూపాయలు వరదల్లో పోతే ఒక్క మనిషి కూడా రాలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా సమస్యలు పట్టించుకోలేదు. కాబట్టి మీరు ఓటర్ రూపకంగా ఈ ప్రాంత ప్రజలు ప్రతి
చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సామా రమణారెడ్డి పోచమ్మ దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో బైక్ ర్యాలీ ప్రారంభించారు. నల్లా రఘుమారెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఫతేనగర్ పైప్ లైన్ రోడ్ లో ఇంటింటి క్యాంపెయినింగ్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా జవహర్లాల్ కాలనీ, నేతాజీ కాలనీలో పర్యటించడం జరిగింది. గతంలో మేము ఎన్నిక కాకముందుకు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండే, ఇప్పుడు మేము చేసిన డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, వాటర్ లైన్ మేము చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే ప్రజలు స్వతహాగా మీరు చేసిన అభివృద్ధి మాకు కంటికి కనిపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఉదయం 6 గంటల నుంచి మాకు కనిపిస్తారు కార్పొరేటర్గా. కాబట్టి మేము మీకు తప్ప వేరే వాళ్ళకి చేసే ఆలోచన లేదు. రాష్ట్రంలో కేసీఆర్ గారి అభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేస్తున్న పనులు, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్న పనులు కూడా మేము గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేసి అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు మమ్మల్ని కోరడంతో, ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో మా నాయకులతో, కార్యకర్తలతో అందరితో కలిసి మేము పాదయాత్ర నిర్వహిస్తూ జయప్రదంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఐఎస్ సదన్ డివిజన్ సిపిఐ అభ్యర్థి లక్ష్మీబాయి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాకుత్పుర సిపిఐ ఇన్ఛార్జ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ వామపక్ష పార్టీల అభ్యర్థి లక్ష్మీబాయిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష అభ్యర్థి లక్ష్మీబాయికి ఐఎస్ఎల్ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. దీంట్లో సిపిఐ, సిపిఎం బలపరిచిన అభ్యర్థి లక్ష్మీబాయి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు
పోరాటం చేసి అయ్యసదన్ డివిజన్లో విజయం సాధించింది. ఎందుకంటే ఈరోజు ఈ నాయకులు 5 సంవత్సరాలకు ఒక రోజు కనబడతా ఉంటారు, కానీ నిరంతరం పోరాటం చేసేది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, గుడిసెవాసుల ఇబ్బందుల కోసం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ప్రజలకు కోరేది ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా రాబోయే కాలంలో పట్ల నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్ట్ పార్టీ అని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి లక్ష్మీబాయికి ఓటేసి అధిక మెజార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పున్న నిర్మల గణేష్ నేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, పొన్నం ప్రభాకర్, దేపా భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్కేపురంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పున్న నిర్మల గణేష్ నేత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పున్న నిర్మల గణేష్ నేత మాట్లాడుతూ తెరాస ప్రతిపక్షాలు అబద్దాల ప్రచారాలు తిప్పికొట్టండి అని ఆర్కేపురం డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఆర్కేపురం డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని పున్న నిర్మల గణేష్ నేత విజ్ఞప్తి చేశారు. సమానం నుంచి మన అభివృద్ధి చేసుకుంటొచ్చే కాంగ్రెస్ పార్టీ ముందుకు కూడా అవుతుంది. మొన్నొచ్చిన ఇంటికి ఒక దొంగ లేకుంటే డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసినా కాదు. ఓటు ఇప్పుడు వేసేది మీరందరూ నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. కానీ ఆ 10,000 రూపాయల దొంగ కాదు. మేము వస్తే మీ ఇల్లు ఇస్తాము, మీ 10,000 కాదు, నిన్న 3,000కు 2 లక్షలు ఇస్తాము, లేకుంటే 1,00,000 ఇస్తాము. మీ అందరూ తెలుసు, ఎప్పుడు చూసినా పలికే నాయకురాలు నాకు మీ అందరూ తెలుసు. ఈ రోజు చెప్పినట్టు మీ అందరూ తెలుసు. ఏ కార్పొరేటర్ గారు ఎలక్షన్ కాబట్టి మీ ముందుకు వస్తున్నారు. ఎలక్షన్ వచ్చేవాళ్ళకి తప్పకుండా మీ అందరూ లేదు కాబట్టి అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తాను. మనమందరం కూడా అత్యధిక మెజార్టీ పైకి కోటేసి గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటాను. మీ అందరు కార్పొరేట్ 50,000 ఇస్తాము, దాన్ని మీ చేతికి అందేటట్టు ఇస్తాము. వాళ్ళ ప్రభుత్వం చేస్తారు. ఇక్కడ
చంపాపేట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి వంగ మధుసూదన్ రెడ్డి పలు కాలనీల్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ ఎలా ఘన విజయం అయిందో గ్రేటర్ ఎన్నికల్లో అదే విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చంపాపేట్ డివిజన్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. నా పేరు వంగ మధుసూదన్ రెడ్డి. గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. గత 2016 ఎన్నికల్లో విజయం దిశగా ప్రయాణం చేసి ఆఖరి నిమిషంలో 60 ఓట్లతోని పరాజయం పాలన సందర్భంగా చంపాపేట్ డివిజన్లో ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి నాకు బ్రహ్మరథం కడతా ఉన్నారు. పార్టీ అభ్యర్థిగా విజయం సాధించాలని చెప్పి ఓటర్లందరూ అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవలు ఈ దేశానికి అవసరం ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీ భగవత్ స్వరూపుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ దేశం ముందుకెళ్తా ఉంది. ఆయనను సమర్థించి ఆయన పునాదులను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పటిష్టపరచాలి, ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా రక్షణ విషయంలో పూర్తి పటిష్టంగా ఉండాలి. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. అభివృద్ధి విషయంలో కూడా తెలంగాణలో జరుగుతున్నంత అవినీతి అక్రమ కార్యకలాపాలు ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేవు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్న దుబ్బాకలో ఎన్నికలలో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులకు దౌర్జన్యం చేసిందో ప్రజలందరూ చూశారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అదే విధంగా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడో దాన్ని తిప్పికొట్టే సత్తా ధైర్యం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మీ అందరూ చూసిరు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ గెలిచి ఏ పార్టీలకు పోయారో మీ అందరూ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుంది. ఒకవేళ ఏదో ఒక మూల ఏమన్నా గెలిచినా కూడా వాళ్ళు కార్పొరేటర్లు మళ్ళీ టీఆర్ఎస్లో పోతారు. అటువంటి పార్టీని కూడా మనం చేరదీయాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు కానివ్వండి, అండర్గ్రౌండ్ ట్రంక్ లైన్లు కానివ్వండి, అప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే నాయకులు చెప్తా ఉన్నాడు ఇప్పటిదాకా. అప్పటి అభివృద్ధి సనత్ నగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి కంజర్ల అన్నపూర్ణ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జేక్ కాలనీ, మోడల్ కాలనీ మరియు దాసరం బస్తీలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి.
ఈసారి మనకే ఓటు ఈసారి గెలిపించి నేర్పదు రాగానే 25,000 దొంగలు చెప్తారు అట్లే ఈసారి గెలిపి లేదు ఎవరిని ఇలా కలవడమ్మా బంజర్లు అనుకున్నా నేను ప్రజలు ఎన్నుకున్నారు. ఈ రోజు నా పాదయాత్ర చేస్తున్నాను. ప్రతి ఇంటికి గడప గడపకి అమ్మాలని బొట్టు పెట్టుకుంటూ ఓటు అడగడం జరిగింది. ప్రజలందరూ మంచి స్పందనతో నాకే ఓటు వేస్తానని హామీ ఇస్తున్నారు. ఇదే నమ్మకంతో నేను ముందుకు పోతానని ఈ రోజు నా పాదయాత్రలో ప్రతి ఏరియాని కవర్ చేసుకుంటూ జెక్ కాలనీ, మోడల్ కాలనీ, సుందర్ నగర్ కాలనీ, బీకేగూడ, దాసరి బస్తీ పాదయాత్ర చేస్తూ ప్రజలందరూ ఘన విజయంతో ముందుకు వెళ్తామని నన్ను ఆశిస్తూ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలు కూడా మంచి స్పందనతో అందరూ ముందుకెళ్తూ అందరినీ ప్రబోధ పలుకుతూ అందరినీ ప్రోత్సాహం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఈ రోజున ప్రజలు చాలా మార్పు కోరుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలు చాలా విసుగు చెందారు. అందుకని ప్రజలు ఒక మార్పు అడుగుతున్నారు. ఈ మార్పుని మనము ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతతో బీజేపీ పార్టీని గెలిపించి మన విజయకేతాన్ని వెలుగుపరుస్తూ మోడీ గారి ఆశయంని ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను. అందరికీ ఒకటే ప్రార్థన, దయచేసి మార్పు కోరి బీజేపీ పార్టీని గెలిపించి విజయప్రదం చేయండి. సనత్ నగర్ డివిజన్ అభివృద్ధికి నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించండి. జై భారతీయ జనతా పార్టీకి జై. అత్తాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచింది. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసవి భాస్కర్ గౌడ్, వాసుదేవరెడ్డి మారుతినగర్ అత్తాపూర్ లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారం చేస్తున్న సమయంలో స్థానికులు అధికార పార్టీ కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ఎటు చూసినా రోడ్ల మీద మురుగునీళ్లు మరియు పాడైన రోడ్లు కనబడుతున్నాయని సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి వాసవి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు తనకు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని తెలిపారు. డివిజన్ ఈరోజు మేము కవర్ చేసిన ఏరియాస్ తేజస్వి నగర్ కాలనీ, వసుదేవ్ నగర్ కాలనీ, మారుతి నగర్ కాలనీ. ప్రజలు మెయిన్గా ఫస్ట్ చెప్పిన సమస్య 10,000 రాలేవు అని చెప్పారు. కింద ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇవ్వలేదు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చిరని వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు గత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన రోడ్లే, వాళ్ళు చేసిన డ్రైనేజ్ సిస్టమే, వాళ్ళు మాకు తీసుకొచ్చిన దృష్టికి తెచ్చిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం అట్లాగే ఉందని. గత కార్పొరేటర్ ఏం చేయలేదని చెప్పారు. ఇల్లు కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చెప్పారు. అసలు మాకు ఇన్ని ఇళ్ళ సందే అదే చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదన్న సమస్య మా దృష్టికి వచ్చింది. ఈసారి ప్రజలు కాంగ్రెస్ ఓటేసి మార్పు తీసుకొచ్చి మాకు ఓటేస్తే వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. దేవనగర్ కాలనీ, తేజస్వి నగర్ కాలనీ ఇప్పటికైతే నిన్న నుంచి స్టార్ట్ చేస్తే అయితే రాంబాగ్ అవన్నీ కవర్ చేస్తాం. నిన్నటి సమస్యలు కూడా ఆల్మోస్ట్ అదే 10,000 సమస్యనే. జనాలు టీఆర్ఎస్ అనుకొని మా మీద తెగబడుతుంది. వాళ్ళకి అదే అర్థమయ్యేటట్టు చెప్పినాం. అవును, 10,000 జనాలు అదే రిపీట్ చేస్తున్నారు. వరద బాధితులకు వేరే వాళ్ళకు వచ్చినాయి అని మెసేజ్ వచ్చిందంట, కానీ అమౌంట్ అకౌంట్లో రాలేదంట. రీసెంట్గా ఈరోజు తెలిసింది. మాకు స్వచ్ఛందంగా ప్రజలే మాకు ఈసారి మేము కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తామని మాకు ఒక నమ్మకం ఇచ్చారు. వాళ్ళని మేము అదే చెప్పడం జరిగింది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తెచ్చారు కాబట్టి మా భారీ మెజారిటీతో గెలిచి వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మేము మాటిచ్చాము. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వం పథకాల గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్ 122వ డివిజన్ ఆర్పీ కాలనీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు పాల్గొన్నారు. నాకు తెలిసినంత వరకు మరి షేర్లింగంపల్లిలో
ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున నిధులు తెచ్చినటువంటి ఎమ్మెల్యే గాంధీ గారు ఎక్కడ చూసినా కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ చాలా వెలుపుగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మంచినీటి కొరత కూడా ఎవరు ఊహించే రీతిలో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా షేర్లింగంపల్లి, ఈ కుక్కడపల్లి, రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఆపించడం జరిగింది. ప్రజలకు తెలుసు అభివృద్ధి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ కూడా ఓట్లాడే హక్కు లేదు. మరి ఇక్కడ షేర్లింగంపల్లి అన్ని డివిజన్లతో పాటు 150 డివిజన్లు 100కు పైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి తప్పకుండా పోయినసారి కన్నా మెజార్టీ ఇచ్చి మరి జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధీ గారి ఆశీర్లతోటి ఇక్కడ ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా తప్పకుండా గెలుస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రజలే మాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇది చేశారు, ఓటు అడిగే నైతిక ఒక టీఆర్ఎస్ పార్టీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు వస్తాయి, కళ్ళబల్లి మాటలు చెప్తే తప్పించి పనులు చేసే సత్తా వాళ్ళ రాష్ట్రాల్లో చేసిన చరిత్ర లేదు. కాబట్టి చేసి చూపించాం, ఇంకా చేస్తానే నమ్మకం కూడా మేము కలిగించాం. మమ్మల్ని నమ్ముతున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. రోజాదేవిని వివేకానంద నగర్ డివిజన్ ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా పేరున కోరుతారు. ప్రజలే మాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇది చేశారు, ఓటు అడిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొలన్ వెంకటేష్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని ప్రజలను కోరారు. వాటర్ లైన్స్ కూడా కరెక్ట్ లేవు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని నేను అధిగమించడానికి నేను ప్రయత్నిస్తాను, ఫైట్ చేస్తాను. ఒక బీజేపీ ఒక నాయకునిగా, రహమత్ నగర్ డివిజన్ బీజేపీ నాయకునిగా ఇక్కడ నేను కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి నా పేరు కొలన్ వెంకటేష్. నేను ఇక్కడ ఏం ప్రాబ్లంలు ఉన్నా చేయడానికి నేను రెడీ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటుని నాకేసి గెలిపించాలనేది మా యొక్క మనవి. పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ వరద బాధితులకు 10,000 రూపాయలు రాలేదు, ఆ 10,000 రూపాయలు ఏదో ఆశ చూపించారని మాకు ఇవ్వలేదు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము, ఆ సమస్యలు తీరకుండానే మాకు 10,000 రూపాయలు దొంగలెత్తుకపోయారు, మాకైతే అందలేదు. కాబట్టి మీరు మాకు అండగుండి ఆ 10,000 రూపాయలు ఇప్పియండి, గవర్నమెంట్ మెడల్ ఉంచండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. మాకు ఏ పార్టీ పోటీ కాదన్నట్టుగానే కనిపిస్తూ మేము పాదయాత్ర చేస్తుంటే జై భారత్, జై బీజేపీ, జై తెలంగాణ. మైలార్దేవపల్లి బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాబుల్ రెడ్డి బృందావన్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈరోజు మరి మైలార్దేపల్లి డివిజన్లో బాబులరెడ్డి నగర్ అనే ప్రాంతంలో ఈరోజు బస్సు ఇలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మన ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి దమ్ములదం పడుతున్నారు. మరి ఈరోజు ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఎన్నో వార్తపథకాల గతంలో ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు కూడా ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. మన ముఖ్యంగా చూస్తున్నట్టయితే మనం ఏదైతే వరద సాయం ఉందో, వరద బాధితుల సాయం ఉందో, ఏదైతే 10,000 రూపాయలు పంచడం జరిగిందో వాటిలో కూడా ఎంతో మంది కమిషన్ ఏజెంట్ల కింద టీఆర్ఎస్ నాయకులు వివరించి ప్రజలకి అందకుండా చేసినందుకు ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో 2016లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారంగా ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ప్రజల్లో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం పోయింది. కావున మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతోనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా ఆశిస్తూ మళ్ళీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నాం పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మైలార్దేపల్లి డివిజన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎగరబోతుందని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన గతంలో కూడా కార్పొరేటర్ మనం పనిచేసినప్పుడు ప్రజల్లో ఎప్పుడు కూడా మనం అందుబాటులో ఉండే, ప్రజలు ఎప్పుడు కూడా మనం వ్యతిరేకిస్తలేరు. మళ్ళీ ఆ రోజున్న పార్టీ పరంగా ఏదైతుందో పార్టీ వాగ్దానాలు పూర్తి చేయలేదు, పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రజలు మాత్రం మేము ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉండి మళ్ళీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతం పలుకుతూ మళ్ళీ ఆ భారతీయ జనతా పార్టీ తోడేందుకు మరింత బలవంతంగా చెప్పి తెలియజేస్తారు. పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు.
సైదాబాద్ బీజేపీ అభ్యర్థి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఎల్ఐసి కాలనీ, మాధవనగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ లో పునరావృతమవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు ఎట్లాంటి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్, గ్యాస్ కన్సంప్షను, ప్లస్ ఫుల్ తలాక్, బేటీ బచావో, ఇంకొక మందిర్, మెయిన్ రామ్ మందిర్ అండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా మన రామ్ మందిర్ని సక్సెస్ చేయలేదు. మన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన హిందుత్వాన్ని కాపాడుకోవడం కోసము ఈ మోడీ గారు ఎంత శ్రమించి చేసి మన రామ్ మందిర్ని మనకు బహుమతిగా ఇచ్చారు మనకు వారు. ఇంకొకటి సర్జికల్ స్ట్రైక్ చాలా ఇదైందండి మనకు. అది చాలా మన ఆర్మీ సోదరులకు మనము చాలా వందనాలు తెలుపుకోవాలి వారికి, సర్జికల్ స్ట్రైక్ చేసినందుకు. వారు మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు ఎట్లాంటి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం ఇందిరానగర్ బస్తీలో పాదయాత్ర నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ గడిచిన 6 ఏళ్లలో బాలానగర్ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం ఆరోపించారు. వర్షాలకు ఇందిరానగర్ బస్తీల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేవలం 400 మందికి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఇందిరానగర్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. సత్యమన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సత్యమన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సత్యమన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సత్యమన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సత్యమన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. నాగోల్ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం తరపున పెద్ద ఊరే సంధ్య నామినేషన్ వేశారు. అనంతరం నాగోల్లోని ప్రచారం చేపట్టిన ఆమె డివిజన్ కార్పొరేటర్ గా తనను గెలిపిస్తే నాగోల్లోని ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన పనిచేస్తానని తెలిపారు. నాగోల్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పెద్ద ఊరే సంధ్య. నేను కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ నామినేషన్ వేశాను. నన్ను ప్రజలందరూ గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. సంధ్య బ్రహ్మయ్య నాగోల్ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మాకు కాలేనందు చాలా వరకు అవగాహన, చాలా సమస్యల అవగాహన ఉంది. ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఈ వీధి లైట్లు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మనం గత 10-12 సంవత్సరాలు చూస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క కాలనీలో ఒక 2 సంవత్సరాల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మరి కరోనా టైంలో ప్రతిరోజు అన్నదానము, కొన్ని కాలనీలలో ఇళ్లకి వెళ్ళి కూరగాయలు, పండ్లు పంపించేసినాము. అది పబ్లిక్ చూసి ఈ రోజు ఎక్కడ పోయినా చాలా స్పందన బాగుంది. మీ మహిళకు వచ్చినందుకు మేము అందరూ ఆశీర్వదించి మాకు మీరు ఇటనే కంటిన్యూ ఈ నామినేషన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటే మేము పూర్తి మా కాలనీ నుంచి పూర్తి మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దిగంబర శ్రీ దుర్గా అవధూత ర్యాలీ స్వామివారి దివ్య ఆశీస్సులతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బూరెలతో తమ భక్తిని చాటుకున్నారు. ఇప్పలవలస గ్రామ పెద్దలు, యువకులు భక్తుల ఆశీస్సులతో గ్రామంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందని మండల మాజీ వైఎస్ ఎంపీపీ గద్దె అన్నవరం తెలిపారు. అందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
వాళ్ళకు కూడా ఆనవాలుగా ఉండాలని చెప్పి మన పూర్వీకులు రాజులు అటువంటి దేవాలయాలు నిర్మించి వాటి తాలూకా సంస్కృతి మనకు తెలియజేశారు. మనము ప్రస్తుతం ఏంటంటే రాబోయే తరాల వారికి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలంటే దేవాలయాలన్నీ కూడా సంపన్నంగా ఉండాలి. నిత్య ధూప నైవేద్యాలు కూడా నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో కాస్త కరువు అయిపోయి ఉంది. అందుకోసం సనాతన భారతీయ ధర్మ పరిషత్తు సనాతన ధర్మ యాత్ర ప్రచార భాగంగాను గ్రామాలకు వెళ్తూ గిరిజన గ్రామాలు, తండాలు, కురు గ్రామాలకు వెళ్ళి మన భారతీయ విశ్వగ్రంథమైనటువంటి భగవద్గీతని పంపిణీ చేస్తూ వారికి మన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామంలో హైందవ దేవాలయాల నిర్మాణానికి తోడ్పడుతూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ ప్రచార కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి షిరిడి సాయిబాబా మందిరానికి ప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకున్నాం. తర్వాత రేపు 26వ తారీఖున నర్సీపట్నం ఈ ఆలయం గురించి చెప్పండి సార్. కొంత శ్రీ శ్రీ గణపతి సాయిబాబా ఆలయం ఉప్పలవలస గ్రామంలో నిర్మించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ప్రతిష్టా కార్యక్రమం 29:35. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ లో ప్రచార దూకుడు పెంచిన టీఆర్ఎస్, అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయన్న నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పట్టం కట్టండి, ఇంటింటి ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు. సైదాబాద్ బీజేపీ అభ్యర్థి అరుణ రవీందర్ రెడ్డి ప్రచారం, బాల్దియాపై కమలం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం. నగరం సముద్రంలా మారినా ప్రభుత్వం పట్టించుకోలేదు, టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్న కాంగ్రెస్ అభ్యర్థులు. నాగోల్ డివిజన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రచారం, తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.